నమస్కారం. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది సార్. నిధులు మంజూరు చేయడం లేదు, గవర్నమెంట్ సహకరించట్లేదు అని. దానిపై గౌరవ హైకోర్టు స్పందించాల్సిన రీతిలో స్పందించింది. అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఏదైతే చెప్పాలో అది కూడా చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మధ్య చిన్న క్లాషెస్ లానో ఈగో లానో నడుస్తుందన్న విషయం అయితే మనకు క్లియర్గా అర్థం అవుతుంది చూసేవాళ్ళు. ఫర్దర్గా దీని పర్యవసనాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్, నమస్కారం. వ్యక్తిగతంగా కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద కానీ నాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కించపరచడానికి కాదు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా మీరు తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు భారతదేశ పౌరుడిగా నాకుంది. ఎంత అవమానకరమైనదంటే, అసలు పంచాయతీరాజ్ అనేటువంటి ఒక వ్యవస్థ భారతదేశంలో వచ్చిన తర్వాత 1959లో మొట్టమొదటిసారి పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల హక్కు పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ అనేది ప్రజల హక్కు. అటువంటి హక్కుని కాలర్ రాసేశారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా. తర్వాత అందులో ఆ చట్టాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాల్లో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని ఆసరాగా చేసుకుంటూ వివిధ రాష్ట్రాలు దేశంలో పంచాయతీ ఎన్నికలు జరపడం లేదు. అందులో తమిళనాడులో అయితే ఏకంగా 17 సంవత్సరాలు, 1976లో జరపలేదు, 85లో జరపలేదు, 91లో జరపలేదు, 96లో జరపలేదు, 2016లో జరపలేదు, 2019లో కూడా జరపలేదు తమిళనాడులో. సరే, ఎలక్షన్స్ వచ్చినాయి, పంచాయతీ ఎలక్షన్స్. సెల్ ఫోన్ ఆయుధంగా వాడి సెల్ ఫోన్ పెట్టి కొట్టేయండి, లేకపోతే మీ ఆస్తులు మీకు దక్కవు. 7 కేసులు కూడా పెట్టేశాం. అధికారులను బెదిరిస్తున్నారు. కార్యకర్తలారా అవసరమైతే జైలుకి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎలా వదిలించుకుంటామో, విడిపించుకుంటాం కాదు, మిమ్మల్ని ఎలా వదిలించుకుంటామో అలాగే వదిలించుకుంటాం. అసలు 18 రోజుల పాటు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం బంద్ చేయడం ఏంటి? ఇటువంటి ఉన్మాదుల్ని వదిలిపెట్టద్దు. అసలు 23వ తారీఖు నాడు ఎలక్షన్లు పెట్టడం ఏంటి? నాకు అచ్చిపాటే రాలేదు. 23వ తారీఖు అనేది 23 మంది శాసనసభ్యులను కొన్నాను, 23 సీట్లే వచ్చినాయి. 23వ తారీఖు నాడు ఎన్నికలు జరిగినాయి, 23వ తారీఖు నాడు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ 23 అంకే నాకు సరిగ్గా లేదు. అటువంటి రోజు నాడు పెట్టేశారు ఎలక్షన్లో. కనుక దాన్ని ఎలాగైనా పోస్ట్ పోన్ చేయాలి. ఇవన్నీ చంద్రబాబు గారి లెక్కలు. ఇక మనము 1999లో బాబు గారు పంచాయతీరాజ్ ఎలక్షన్లు నిర్వహించినప్పుడు ఎన్నికలకు ఒక్కరోజు ముందు కేంద్ర ప్రభుత్వం దీపం అనే పథకం ఉంటే దానికి దీపం పథకం అని పెట్టేసి సబ్సిడీ కింద 10 లక్షల రూపాయలు గ్యాస్ కనెక్షన్లు అందరిళ్ళకి మంజూరు చేసిన మాట వాస్తవం కాదా బాబు గారు? మీరు అంటే మీరు చేసే సంసారము జగన్మోహన్ రెడ్డి చేసే వ్యభిచారమా? నీటి వినియోగదారుల సంఘాలు పెట్టారు, అటవీ సంరక్షణ సంఘాలని పెట్టారు, స్కూల్ ఎడ్యుకేషనల్ కమిటీస్ అని పెట్టారు, వాటర్ షెడ్ కమిటీస్ అని పెట్టారు, మదర్స్ కమిటీస్ అని పెట్టారు, డ్వాక్రా గ్రూప్స్ అని పెట్టారు, ఎంపవర్మెంట్ ఫర్ యూత్, చీఫ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఫర్ ఎంపవర్మెంట్ ఫర్ యూత్ CMEY అని పెట్టారు. పోలీసు వ్యవస్థలో మైత్రి సంఘాలని చెప్పి టీడీపీ కార్యకర్తలతో పెట్టేశారు. ఇన్ని పెట్టి ఎలక్షన్లకు వెళ్దాం అనుకున్నారే, వెళ్ళారే చాలాసార్లు. అది ప్రజల్ని వంచడం కాదా? మార్చి 21 నుంచి 4 దఫాలుగా ఓట్లు వేయాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి
2,87,16,000 మంది ఓటర్లు, అందులో 19.8% ఎస్సీలు, దళితులు, గిరిజనులు 6.77%, బీసీలు 24.15%. ఇంతమంది ఉంటే వాళ్ళ ఓటు హక్కు, రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు ఉందే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 326 ప్రకారంగా ది ఎలక్షన్స్ టు ది హౌస్ ఆఫ్ ది పీపుల్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎవ్రీ స్టేట్ షాల్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ అడల్ట్ suffrage. That is to say, every person who is a citizen of India and who is not less than 21 years, as may be fixed that behalf by or under any law made by the appropriate legislature and is not otherwise disqualified under this constitution or any law made by the appropriate legislature on the ground of non-residence, unsoundness of mind, crime or corrupt or illegal practice shall be entitled to be registered as a voter at any such election. 21 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశంలో ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు వేసే హక్కు ఉన్నప్పుడు 2,87,16,000 మంది ఓటర్ల హక్కుల్ని హరించే అధికారం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎవరిచ్చారు? The bill of the Constitutional 61st Amendment Act 1988, which was introduced in the Lok Sabha on 13th December 1988 as the Constitution 62nd Amendment Bill 1988, Bill number 129 of 1988. It was introduced by B. Shankaranand, the then Minister of Water Resources. The bill sought to amend Article 326 of the Constitution relating to the elections to the Lok Sabha and to the legislative assemblies of state based on the age, suffrage. The full text of the statement and of objections reasons appended to the bill is given below. 18 ఏళ్ల నుంచి 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకి తగ్గించారు. 18 ఏళ్ల ఓటు హక్కు ఉన్న వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు హక్కు వేసుకోవచ్చు, ఓటు వేయచ్చు. This bill was debated in the Lok Sabha on 14th and 15th December 1988 and was passed on 15th December. And the Rajya Sabha debated the bill on 16th and 19th and 20th December 1988 and passed on 20th December 1988 and was the President Ramaswamy Venkataraman R. Venkataraman on 28 March 1989 assent. The President has given the assent. అటువంటి ఓటు హక్కుల్ని తీసేశారు. కార్పొరేషన్లలో 671 వార్డులు ఉన్నాయి. బీసీలు 116, బీసీ జనరల్, బీసీ ఉమెన్ 106, ఎస్టీ జనరల్ 12, ఎస్సీ జనరల్ 41, ఎస్సీ ఉమెన్ 37, ఉమెన్ జనరల్ 193, అన్రిజర్వ్డ్ 167. వెనుకబడిన బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మహిళలకి స్థానిక సంస్థల్లో అధికారాలు పొందే అవకాశాన్ని దూరం చేసే అధికారము స్టేట్ ఎన్నికల కమిషన్కి ఎవరిచ్చారు? మార్చి 7వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. నామినేషన్స్ వేసేసారు అందరూ. జడ్పీటీసీ, ఎంపీటీసీలు అయ్యాయి. ఏకగ్రీవాలు జరిగినాయి కొన్ని చోట్ల. సగం ఎన్నికలు జరిగిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. నాకు విశేష అధికారాలు ఉన్నాయి అని చెప్పి ఎన్నికలు వాయిదా వేసేసారు. ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎన్నికల కోడ్ ఎలా అమల్లో ఉంటుంది? సుప్రీంకోర్టులో నేను చెవాట్లు, మొటికాయలు, చెంపదెబ్బలు, చెప్పు దెబ్బలు అని నేను వాడను. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, సూచనల మేరకు ఆ ఎలక్షన్ కోడ్ని మాత్రం తీసేశారండి. ఇక ఇప్పుడు వద్దాం. నా ప్రాణాలకే ముప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్లో నాకు, నా కుటుంబానికి భద్రత లేదు. పాలకులు ఎంతో అసహనంగా ఉన్నారు. వారిది ఫ్యాక్షన్ చరిత్ర, కక్ష సాధింపు వైఖరి. కేంద్రం జోక్యం చేసుకోవాలి, రక్షణ కల్పించాలి, లేక తందేనని ధృవీకరించిన రమేష్ కుమార్ గారు.
మీ ప్రాణాలకి రక్షణ లేదంటున్నారు. మీరు ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఒక్క కరోనా వైరస్ నమోదైంది. పేషెంట్ ఒక్కడే ఒక్కతను. ఈరోజు నాడు 3052 ఉన్నాయి. మీరు ఎన్నికలు ప్రాక్టీస్ చేయాలి, నాకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన రోజు నాడు 4000 చిల్లర ఉన్నాయి. అంటే ప్రజల ప్రాణాలు అవసరం లేదా ఎలక్షన్ కమిషన్కి? ప్రజల ప్రాణాలతో చెలగాట మాడదాం అనుకుంటున్నారా? మీకు సిఆర్పిఎఫ్ భద్రత కల్పించింది. ప్రజల ప్రాణాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోగలరు. డీజీపీ గారు గౌతమ్ సావంగ్ గారు అని ఉన్నారు, ఆయన కూడా చూసుకోగలరు. శాంతి భద్రతలు బాగానే ఉన్నాయి. ఎన్నికలు నిర్వహించడానికి సిఆర్పిఎఫ్ బలగాలు, భద్రతా దళ బలగాలు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ అటువంటి బలగాలు అవసరం లేదు. అవసరం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తారు.